తులారాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. సన్నిహితులు వీరికి అంతా కూడా సహాయపడతారు. రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికంతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు కూడా ఈ రాశి వారికి లభిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. శుభకార్యాలకు కూడా ఈ రాశి వారు హాజరవుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా గడుస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు దగ్గరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల సలహాతోటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ కలహాలు అధికమవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కూడా ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వరకు ఈరోజు వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వరకు కూడా ఈరోజు పని ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారుల అంచనాల్లో పొరపాట్లు దొరలవచ్చు. విద్యార్థులకు అందిన అవకాశాలు కూడా నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాల్లో లాభాలు అంతగా కనిపించమని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చిన్నాటి స్నేహితులను కూడా ధనురాశి వారు కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో సంభాషణలు కూడా కొనసాగిస్తారు. ఉద్యోగ వర్గాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు దూసుకు వెళ్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. రాజకీయ వర్గాల వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. సినీ టీవీ కళాకారుల కృషి కూడా ఫలిస్తుంది. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు సన్మానాలు సత్కారాలు షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించడం, అమ్మవారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు వ్యయ ప్రయాసాలతోనే ఈ వారమంతా కూడా గడుపుతారు. మానసిక ఆందోళన కూడా వీరికి తప్పదు. ఆర్థిక పరిస్థితి కూడా నిరాశ కలిగిస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలు కూడా మకర రాశి వారిని బాగా వేధిస్తాయి. బంధువులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారుతాయి. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు అందినట్టేది త్రుటిలో చేజారవచ్చు. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులు ఈరోజు ఆశ నిరాశల మధ్య గడుపుతారు. మహిళలకు స్వల్ప అనారోగ్య సమస్యలు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు బంగారు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.